ఒకరోజు ఒక రాజుగారి కొలువులోకి పక్షులు అమ్మే వ్యాపారి వచ్చాడు. అతడి దగ్గర దేశ విదేశాలకు చెందిన విలువైన పక్షులు చాలా ఉన్నాయి. అందులో 2 చిలకలు చాలా తెలివైనవని, అవి ఏది విన్నా గుర్తుంచుకుంటాయని వ్యాపారి చెప్పాడు రాజుగారికి. ఆ రాజుగారు రెండింటిని కొని ఒకదాన్ని ద్వారపాలకుడికి, మరొక చిలకను పురోహితుడికి ఇచ్చారు పెంచమని. కొన్నేళ్ల తర్వాత రాజుగారికి ఆ 2 చిలకల విషయం గుర్తొచ్చింది. వాటిని ఆయన తన వద్దకు తెప్పించుకున్నాడు. చిలకల్ని చూడగానే రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక చిలక శ్లోకాలు చదివి భగవన్నామ జపం చేస్తుంది చక్కగా. రెండో చిలక అసభ్యంగా అసహ్యంగా వ్యవహరిస్తుంది. నోటికి వచ్చినట్లు పలుకుతుంది. అది కారణం ఏమిటని రాజుగారు మొదటి చిలకని అడిగాడు. నేను పురోహితుడి ఇంట్లో ఉన్నాను. ఆయన దగ్గరికి వచ్చే వారికి చక్కని ఉపదేశాలు, భగవత్ కథలు వినిపిస్తారు. ఆయన నిత్యం హరినామ సంకీర్తనలు చేస్తారు. నేను అవన్నీ నేర్చుకున్నాను. నా తోటి చిలకను మీరు ద్వారపాలకుడికి ఇచ్చారు. అతడు వచ్చేపోయే వారితో అమర్యాదగా మాట్లాడతాడు. చాలా విసుగ్గా చిరాగ్గా ఉంటాడు. అందుకే ఆ చిలక అట్లా వ్యవహరిస్తుంది. ఈ దోషం నా తోటి చిలకది కాదు. దాన్ని ఎవరి దగ్గర ఉంచారో ఆ ద్వారపాలకుడికిది అంది. ఇది కేవలం ఒక్క చిలుకకు మాత్రమే కాదండి, మనుషులకు కూడా వర్తిస్తుంది. మనం పెంచే తీరు బట్టి పిల్లల నడవడిక ఉంటుంది. తల్లిదండ్రులు, గురువులు బట్టి, చుట్టూ ఉండే పరిసరాలు బట్టి పిల్లల సన్మార్గంలో నడిపించేది దోహదపడుతుంది. అలాంటి మంచి ప్రవర్తన కలిగిన మన పిల్లల్ని 10 మంది గౌరవించి మెచ్చుకుంటూ ఉంటే ఆ గౌరవ మర్యాదలు తల్లిదండ్రులకే కదా దక్కేది. విద్య నేర్పిన గురువుకే కూడా ఆనందాన్ని ఇస్తాయి అవి, అవునా కాదా? అలాగే నా ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.